డాక్టర్, వీళ్ళు నిజం చెప్పరు. హై వోల్టేజ్తో షాక్ ట్రీట్మెంట్ ఇవ్వండి. నిజం చెప్పడమో చావడమో ఏదో ఒకటి జరుగుతుంది. సారీ సార్, డాక్టర్గా ప్రాణం పొయ్యాలే కానీ ప్రాణం తీయకూడదు. కానీ వీళ్ళు తలుచుకుంటే చాలా ఈజీగా ప్రాణాలు తీస్తారు. వీళ్ళు నిజం చెప్తే పార్వతి మీద పడ్డ నింద పోతుంది. నోరు తెరవనప్పుడు వీళ్ళు చావడమే మేలు. మిస్టర్ శేఖర్, మీరు ఆవేశపడకండి. డాక్టర్, ఈ నీలాంబరి చాలా దుర్మార్గురాలు. నా చెల్లెల్ని చంపి తన రూపంలో వచ్చింది. మేడం, కొంచెం జరగండి ప్లీజ్. శేఖర్, ప్లీజ్ అర్థం చేసుకోండి. శేఖర్, అవేం చెయ్యొద్దు శేఖర్. నేను చెప్పేది. మేడం, కొంచెం సేపు సైలెంట్ గా ఉండండి ప్లీజ్. మేడం, అర్థం చేసుకోండి ప్లీజ్. శేఖర్, అలా చేస్తే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. ప్లీజ్ మేడం, నా బాధను అర్థం చేసుకోండి. కొంచెం పక్కకు జరగండి. అయ్యో, జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. శేఖర్ ప్లీజ్. శేఖర్, నేను చెప్పేది వినండి. ప్లీజ్ శేఖర్, మేడం, మీరు ఆగండి. అయ్యో, ప్లీజ్ డాక్టర్, మీరు బయటికి పదండి. శేఖర్, నేను చెప్పేది ప్లీజ్ మేడం, వినండి. నేను చెప్పేది వినండి. ఒకసారి బయటికి పదండి. పదండి, మీరు కూడా రండి. పదండి మేడం, ప్లీజ్ మేడం. నేను చెప్పేది విను బాబు. ప్లీజ్ మేడం, అది వెళ్ళండి. కాదు బాబు. ప్లీజ్ డాక్టర్, డోంట్ వరీ. ఏం జరిగినా నాదే బాధ్యత. మీరు వెళ్ళండి ప్లీజ్. హలో, జ్యువెలరీ షాపా? ఓకే, వచ్చేయండి. తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు? ఇందాక మా పాప బర్త్డే అని చాక్లెట్ ఇచ్చాను. ఓ, ఏమైంది? మీరు తినలేదు కదా? పొరపాటున కింద పడిపోయింది. లేదంటే పార్వతితో పాటు నేను కూడా తినేవాణ్ణి. హలో సార్, షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాం. శేఖర్, నీలాంబరి నిజం చెప్పిందా? ప్లీజ్ సార్, చెప్పలేదు. ఓకే, వాళ్ళని ఆ రూమ్లోనే ఉండనివ్వు. అలాగే సార్. జ్యువెలరీ షాప్ నుంచి ఒక అతను వస్తున్నాడు. అతనికి మిమ్మల్ని కలవమని చెప్పాను. అలాగే, ఉంటాను సార్. యూ టేక్ కేర్. ఓకే సార్. అంటే వాళ్ళని ఎవరో రూమ్లో పెట్టి లాక్ వేశారనుకుంటా. బయటకు రప్పిస్తాను. మామ్, త్వరగా ఫ్రెష్ అప్ అయితే మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవచ్చు. పర్లేదు నాన్న, మళ్ళీ ఫ్రెష్ అప్ ఎందుకు? ఇలాగ వెళ్ళిపోదాం. చాలా తయారవుతారంటీ. తలుపు తీయండి. ఎవరైనా తలుపు తీయండి. ఏమైంది మామ్? ఆ డోర్ తెరవడానికి ఎవరో ట్రై చేస్తున్నారు. చెక్ చేద్దాం పదండి. మహి, మాస్టర్ కీ ఉంది కదా, దాంతో ఓపెన్ చేయి. ఎస్. గౌరీ, అయ్యో ఐష్, గౌరీ, ఏమైంది? గౌరీ, 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 లే. ఏమైంది గౌరీ?
ఈ రూమ్ లో ఎందుకున్నావు? పార్వతిని మహాలక్ష్మిని చంపేయాలని చూస్తున్నారంటే ఈ అమ్మగారు నమ్ముతారో లేదో. ఏమైందో చెప్పు గౌరీ. ఎవరో నా వెనకాల నుండి వచ్చి నా భుజం మీద కొట్టారు. నా వెంటనే బాసుని కలవాలి. బాసుని కల్పించండి. కంగారు పడ గౌరీ, ఏం జరిగిందో మాతో చెప్పు. మామ్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, మేము గౌరీని తీసుకెళ్తాం. ఓకే, టేక్ హర్ అవే. జాగ్రత్త గౌరీ. పద గౌరీ. పద. గౌరీ, మామ్ ఉందని నిజం చెప్పడానికి ఆలోచించావు అనుకుంటా. ఇప్పుడు చెప్పు గౌరీ, ఏం జరిగింది అసలు? పార్వతిని మహాలక్ష్మిని మంటల్లోకి నెట్టి చంపేయాలనుకుంటున్నారు. ఎవరు వాళ్ళు? ఏమో నాకు తెలియదు. వాళ్ళ మాటలు విన్నాను కానీ వాళ్ళని చూడనే లేదు. పిన్ని నీలాంబర్ అయితే మన హ్యాండ్ ఓవర్లోనే ఉన్నారు. ఆ, ఇంకెవరై ఉంటారు ఐశ్వర్య? ఆంటీ 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 లే. ఆంటీ లేగు, నేను కనిపిస్తున్నానా నీకు? ఆంటీ మనల్ని ఇక్కడ కట్టిపడేశారా ఆంటీ? నీళ్ళు మెల్లిగా ముందు అవి విప్పు. ట్రై చేయి ఆంటీ. ఏమైంది? ఇలా అయిపోయారేంటి? షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంతకీ చాక్లెట్ తిన్నారా లేదా? జస్ట్ మిస్ అయిపోయింది. బతికిపోయారు. పొత్తకరు. క్యాండిల్స్ వెలిగిస్తే స్నో స్ప్రే కొడితే ఫైర్ రావాలి. హ, అప్పుడు చావాలి. వెళ్దాం పదండి. అట్లాంటి పార్వతిని బ్లెస్ చేస్తారు, చూస్తూ ఉండు. స్టేజ్ మీద ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తారు. అదే జరిగితే అంతకన్నా హ్యాపీ ఇంకేముంటుంది? మీరన్నట్టుగానే జరగాలి. పార్వతి, మహి, ఐశ్వర్య ఎక్కడున్నారు? వస్తున్నారు పెద్దబాబు గారు. గౌరీ, ఎక్కడికి వెళ్ళావు? మీకోసం వస్తా ఉంటే ఎవరో నన్ను కొట్టి రూమ్ లో పడేసినారు బాసు. ఏం నువ్వు అనేది? అవును బాసు, పార్వతిని మహాలక్ష్మిని చంపాలని చూస్తున్నారు. బ్రో, గౌరీ వాళ్ళని చూడలేదు కానీ వాళ్ళు మాట్లాడుకుంది వింది. నీలాంబరి భవానీ ఆంటీలు పైకి పిచ్చి వాళ్ళలా నటిస్తూ ఏదో ప్లాన్ చేస్తున్నారేమోనని డౌట్ గా ఉంది బావా. వీళ్ళిద్దరిని వాళ్ళెందుకు టార్గెట్ చేస్తారు? వాళ్ళకి పార్వతి మీద కోపం ఉండొచ్చు కానీ మహాలక్ష్మి ఏం చేసింది? శ్రీ, మహాలక్ష్మిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఈ రోజు మిస్ అయ్యావంటే తీసుకెళ్లిన నగలు తిరిగి ఇవ్వాలి. ఆలోచించు. ఆలోచించాను మేడం. పట్టుకెళ్లిన నగలు తిరిగివ్వను. మా చెల్లెలి ప్రాణాలే పట్టుకెళ్తాను. గుడ్.
బేబీ అంటే మనం అనుకున్నది అమలు చేయడానికి రెడీగా ఉన్నావు కదా రెడీ అంటే బగ్గుమని బొగ్గైపోవాలి. దేవా, గౌరీ అన్నట్టు ఈ స్టేజ్ దగ్గర మనం అనుకున్నదే జరగాలి. అవును శ్రీ, ఆ టైం కోసం ఎదురు చూస్తున్నాను. పద నీతో. కమాన్. ఏ ఎవరు గౌరీ? ఏమో అమ్మగారు, వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాను గాని వాళ్ళని చూడలేదు. గౌరీ, ఏమన్నావు నువ్వు? అవును బాసు, జరగరానిదేదో జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. గౌరీ, అనవసరంగా భయపడుతున్నావు. మంటలు ఎక్కడి నుంచి వస్తాయి? శ్రీ, గౌరీకి కాస్త నచ్చ చెప్పు నాన్న. గౌరీ, అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. అక్క, అది వదిలే, కేక్ కట్ చేయి. ఆంటీ, ముందు చిన్నవాళ్ళ పుట్టినరోజు సంబరం జరుపుకున్నాక పెద్దవాళ్ళు చేసుకోవాలి కదా. పర్లేదు, దాందే ఉంది. ముందు పార్వతిని కేక్ కట్ చేయమందా. నేనా? పద పార్వతి. మీరు కూడా బర్త్డే బేబీస్ అంటున్నారు కదా, మీరు కూడా కేక్ దగ్గరే పార్వతి పక్కనే నించోండి. వద్దు, మేము పెద్ద కేక్ కట్ చేస్తాము. అయ్యో, ఇప్పుడు కాదు, రేపు కట్ చేసుకుందాం. సరే పద. మళ్ళీ మీరు మారం చేస్తారు. ఏం పర్లేదు, అక్కడే ఉండండి. ఏమొద్దు. వెలిగించు పార్వతి. ఆగు పార్వతి. ఏమైంది పెద్దబాబు గారు? ఆ క్యాండిల్ జారిపోతూ. ఆర్పను నేను కూడా. ఈ సంతోషాన్ని రెట్టింపు చేద్దామండి. బ్రీఫ్ కేస్ తీసుకురండి. ముందు కేక్ కట్ చేయకలా, తర్వాత ఇద్దాం. పర్వాలేదండి. పార్వతి క్యాండిల్స్ ఆర్పే టైంలో ఫోమ్తో తగలబెట్టి పక్కనున్న మహాలక్ష్మి ప్రాణాలు కూడా తీసేద్దాం అనుకున్నాను. ఛా, ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. విద్యాధరి, ఇందాక మహిని రిటర్న్ గిఫ్ట్ ఏమిస్తావని అడిగావు కదా, పెద్దబాబు నెక్లెస్ తెప్పించాడు. ఇది నీ కాబోయే కోడలు మహాలక్ష్మి మెడలో వెయ్యి. అలాగే అక్క.
ఏమైంది అఖిల? ఇందులో నెక్లెస్ లేదండి. వాట్? నేనే బ్రీఫ్ కేసులో పెట్టి లాక్ చేశాను. ఇప్పుడు మీ ముందే లాక్ ఓపెన్ చేసి ఇచ్చాను కదా, ఇంతలో నగ ఏమైంది? మేం వేసిన ప్లాన్ మాకే రివర్స్ కౌంటర్ ఇచ్చాడు దేవా. ఛీ! నెక్లెస్ లేకపోవడం ఏంటక్క? బావగారు లాక్ వేశానని కూడా చెప్తున్నారు. లాక్ చేసి బ్రీఫ్ కేసు నా దగ్గర పెట్టుకున్నానమ్మా. అందులో నక్లెస్ ఏమైందో జ్యువెలరీ బాక్స్ తెచ్చి అతను చెప్పాలి సార్. అతన్ని ముందుకు రమ్మను. తీసుకుని వచ్చి ఇచ్చేశాక నెక్లెస్ పోవడానికి ఆయనకి సంబంధం ఏంటి పెద్ద బాబు? అమ్మా, మొన్న పూజ కోసం తీసుకొచ్చిన నగ కనిపించకపోవడానికి కారణం పెదబాబు, నేను మిమ్మల్ని అనుమానించట్లేదు నాన్న. మొన్న పార్వతికి జాగ్రత్తగా దాచిపెట్టమని ఇచ్చిన నగ కూడా ఇలాగే మాయమైంది. ఇప్పుడు ఆ బ్రీఫ్ కేసులో నగ కూడా డైల్యూట్ అయినా తడి అలాగే ఉంటుంది. నెక్లెస్ మాయమవటం ఏంటి దేవా? ఆన్సర్ ఇవ్వాల్సింది సేటు గారు. అమ్మా క్షమించండి అమ్మా. ఆ రోజు నాకు ఎవరో ఫోన్ చేసి బెదిరించారు. పోత పూసిన డూప్లికేట్ నగా అక్కడ పెట్టకపోతే కస్టమ్స్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్తానన్నారమ్మా. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పనిచేశాను మేడం. అక్క, డైల్యూట్ అయ్యేలా నగ అందులో పెట్టిచ్చారు. మొన్న జరిగిందేంటో అందరికీ అర్థం అవ్వడానికి దేవా ఇలా చేశాడు. ఐఎమ్ సారీ అమ్మా. ఆంటీ, మీకు కూడా. మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా పంపమంటే మామ్ 1 సెకండ్. మామ్ ఇదిగో ఒరిజినల్ నెక్లెస్ ఆంటీకి ఇవ్వు. ఆంటీ మిమ్మల్ని నవ్వుల పాలు చేయాలని ఇలా చేయలేదు. దేవా గారు పార్వతి మీద పడ్డ నిందని చెరిపేయాలని కరిగిపోయే పోత నెక్లెస్ పెట్టారు. ఇప్పటి వరకు ఆ విషయం బయటపడకుండా దాచినందుకు అపార్థం చేసుకోకండి ప్లీజ్. అలాంటిదేం లేదమ్మా. నేనే పార్వతిని అపార్థం చేసుకున్నాను. విద్యాధరి, మేమిచ్చే రిటర్న్ గిఫ్ట్. చాలా బాగుందక్క. థ్యాంక్స్. ఎంత చేసి తప్పించుకుంటూనే ఉన్నావు కదా పార్వతి. నువ్వు సంతోషంగా ఉంటే నాకు కొంచెం కొంచెం ప్రాణం పోతున్నట్టుగా ఉంది. నిన్నేం చేయాలో నాకు తెలియడం లేదే. ఐ హేట్ యు, ఐ హేట్ యు. నీలమా, ఏమైందే నీకు? ఎందుకలా విసిరి కొడుతున్నావు? పిచ్చి క్యారెక్టర్ ఒంటికి పట్టిందా ఏంటి? ఇదిగో ఇంకా పిచ్చి వేషాలు వేయనక్కర్లేదు.
నిన్న వేసిన వేషం ఫిక్స్ అయిపోయింది. నందామాయ గరుడ నందామాయ అంటూ జాతకాలు చెప్పుకుంటూ చిల్లర పుచ్చుకుని బతికేయచ్చేమో. 4 డ్రెస్సులు ఆర్డర్ చేయి. వెటకారాలు ఇంకా చాలా అంటే. నిజంగా చెప్తున్నాను నీలు, రేపు పార్వతి యూరప్ టూర్ వెళ్లి హనీమూన్ చేసుకుని తిరిగొస్తే నీకు పిచ్చి పట్టడం ఖాయం. దానికి బదులు ఈ వేషం బెటర్ కదా, ఏమంటావ్? పార్వతిని చంపేస్తే ఈ వేషాలేవి వెయ్యక్కర్లేదు. అఖిల కూల్ అఖిల, ఆవేశపడకు. ఫంక్షన్ లో పార్వతిని చంపడానికి ఎవరో ప్రయత్నించారని నువ్వు టెన్షన్ పడుతున్నావు. కానీ పార్వతి పెదబాబులిద్దరిని ఫిక్కి సదస్సుకి పంపిస్తున్నావు. నీ ఆలోచనకి ఆవేశానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలనిపిస్తోంది. పార్వతి దొంగతనం చేయలేదు అని నాకు తెలుసండి. నిజమేంటో బయటికి రావాలి అని తనని దూరంగా పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు పెద్దబాబు పార్వతులిద్దరూ బయటకు వెళ్లడమే మంచిదని అలా చెప్పాను. మనకి రెగ్యులర్ గా జ్యువెలరీ ఇచ్చే సేట్ ని కూడా బెదిరించారు అంటే వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళెవరో తెలుసుకోవాలి. బయటికి వెళ్తే ఏ ప్రాబ్లం రాదంటావా అఖిల? దాడి చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఆలోచనలో పడతారు, ప్లాన్ మార్చుకుంటారు. వెంటనే అమలు చేయడానికి ఆపసోపాలు పడతారు. అప్పుడు వాళ్ళెవరూ దొరికిపోతారు. గుడ్. కానీ పెదబాబు పార్వతులు చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది కదా? అవునండి. అయితే ఫంక్షన్లో పార్వతీ మహాలక్ష్మిలను చంపాలి అనుకున్నది ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే కొంచెం రిస్క్ తీసుకోవాలి. పార్వతిని కోడలుగా యాక్సెప్ట్ చేయని నువ్వు పెదబాబు పక్కన నుంచోడానికి ఎలా పర్మిషన్ ఇస్తావు అఖిల? పార్వతి పెదబాబు పక్కన ఉన్నంత వరకు నా కొడుక్కి ఏ ప్రమాదం రాకుండా చూసుకోగలదండి. కేవలం పార్వతి మీదే అటాక్ చేసుంటే నీలాంబరి భవానీలను అనుమానించేవాళ్లం. మన కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న ఆ నాగపడగల చంద్రముఖి వంశస్థులే అయ్యుంటారు. వాళ్లా కాదా అన్నది తేలిపోవాలి అంటే డీటెయిల్స్ కావాలి. వాళ్లు కాదు అంటే నీలాంబరి భవానీలు పిచ్చివాళ్లు కాదు అని డిసైడ్ అవుతుంది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు రాలిపోయే అవకాశం వచ్చింది. పెద్దబాబు గారు ఏంటి ఏం మాట్లాడట్లేదు? ఓహో, చెవులో పెట్టుకుంటే నా మాట ఎట్టయిన వస్తుంది. పార్వతి ఏం చేస్తున్నారు శ్రీవారు? ముందుట్రా, నువ్వు కూర్చో. అరే, ఈ డ్రెస్ ఎలా ఉంది పార్వతి? దొరసానమ్మ లేసుకునే బట్టలు ఎక్కుంది పెద్దబాబు గారు. ఎస్, ఈ దొరసాని రేపు ఇటలీ ఫిక్కి సదస్సులో అవార్డు తీసుకునేటప్పుడు వేసుకునే డ్రెస్ ఇదే. ఏటేటి, ఈ డ్రెస్ వేసుకుని నేను వేరే దేశానికి పోవాలా? వద్దు పెద్దబాబు గారు, నన్ను అట్లాంటి వేసుకోను, సీర కట్టుకునే ఉంటాను. చీరలు అవార్డు తీసుకుంటావా? అవును పెద్దబాబు గారు, నా బోటోళ్ళు కష్టపడితే ఎవరైనా సరే ఎదుకొచ్చని ఈ సీర కట్టే అర్థమయ్యేలా చెప్తాది. యూర్ రైట్ పార్వతి. చీర కట్టుకుని వెళ్తే మనం ఇండియా నుంచి వచ్చామని ప్రపంచానికి తెలుస్తుంది. అక్కడికి వెళ్లి మనం అవార్డు తీసుకొస్తే అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవార్డు తీసుకుంటానన్న సంతోషం కన్నా అమ్మగారు నన్ను అర్థం చేసుకున్నారన్న సంతోషమే ఎక్కువ ఉన్నది పెద్దబాబు గారు. ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు నోరు తీపి చేయాలి కదా. ఆ మాట చెప్తే పాయసం ఉండేదాన్ని కదా. అందులో షుగర్ తక్కువైతే ఇంకొంచెం చక్కెర వేస్తాను. అప్పటికి తక్కువైతే గరిటతో కాదు, గిన్నెతోనే వేస్తాను. నువ్వు ఎంత చక్కెర వేసినా రాని తీపి పార్వతి ఇచ్చే ఒక్క ముద్దుతో వచ్చేస్తుంది. ఓహో, ఇందుకేనా దగ్గరికి లాక్కుంది? నేనేదో లాగేసుకున్నట్టు చెప్తున్నావు ఏంటి పార్వతి? మీరేం చేయకండి, నానే ముద్దు పెడతాను, సరేనా? నువ్వా? అప్పుడప్పుడు మీరు ఆశ్చర్యపోతే గమ్మత్తుగా ఉంటది పెద్దబాబు గారు.
పెడితే తీయగా ఉందో లేదో ఎలా తెలుస్తుంది? మరి ఎక్కడ ఇట్టాలా? ఇక్కడ. సరే అన్నే కదా, మ్మ్. అట్టాగే ఉండండి. అబ్బా ఓ, బంగారం కొంచెం కూడా గ్యాప్ లేకుండా నింపేసావా? అమ్మా అడుగు వేయటం కూడా భారంగా ఉంది బాబు. వెంటనే ఖాళీ చేయకపోతే కడుపుకు టాటా చెప్పేసేలా ఉన్నాను. డోలక్లస్ టాబ్లెట్ వేసుకుని ఫ్రీ బెడ్ అవ్వకపోతే చాలా చాలా కష్టంగా ఉంటుంది. మావా నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను. జీర్ణం వాతాపి జీర్ణం అనుకోకర్లేదు. మావా ఎక్కడున్నావు? మామా మామా ఎక్కడున్నావు? ఓయ్ మామా. మామా మావా ఎక్కడికి వెళ్ళాడు పొట్టాడు? అమ్మా అయిపోయి అమ్మయ్యా, ఇప్పుడు కొండందించుకున్నంత రిలీఫ్ గా ఉంది. బంగారం అమ్మా అయిపోయి అమ్మా. మావా ఏమ్మా? తిన్నది త్వరగా అరగడానికి నీకోసం పీతల జ్యూస్ తీసుకొచ్చాను. పీతలు చూసేంటే నా రాత కాకపోతే పిల్లల్ని కనిపెట్టమని అడిగితే ఓకే, కానీ ఇలా రకరకాల వంటలు కనిపెట్టకే నీకు దండం పెడతాను. సైన్స్ చెప్పింది మావా. బంగారం వంటలో వెంకయ్యం చెప్పిందంటే నమ్మొచ్చు, సైన్స్ చెప్పిందంటే ఎలా నమ్ముతావే? అదేమన్నా మన చుట్టమా? గుడగడం అంటుంది. ఇంకో రౌండ్ వస్తానే. ఎక్కడికి వెళ్తావు మావా? వాష్రూమ్ లోకి వెళ్ళి గుంజలు తీస్తే గానీ స్వాచ్ రాదు. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఈ జ్యూస్ తాగు, అంతా సెటిల్ అయిపోతుంది. ఉన్నదంతా ఊడ్చి పెడితే ఇలాగే ఉంటుంది. పీతలంటేనే రోత పుట్టేలా చేసావు. నన్ను వదిలేవే ప్లీజ్ 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 ప్లీజ్. తప్పదురా, నువ్వు పీతలు తినాలి, వాటితో చేసిన జ్యూస్ తాగాలి. తాగు మర్యాదగా. విచిత్రమైన వాసన వస్తుంది. వాసన రాకుండా తాగాలి, అంతే కదా. ఒక్క నిమిషం. ఏం చేద్దా? చూసావా ఎలా తాగేసావా? విషం కూడా ఎంత భయంకరంగా ఉంటుందో ఉండదు. దీనికి జ్యూస్ అని పేరు పెట్టావా? తినగవేమో తీయగుండు. అలాగే తాగుతూ ఉంటే రోజు ఇదే జ్యూస్ కావాలని మారం చేస్తావు తెలుసా? పాయిజన్ కావాలని పిచ్చి పట్టు పెట్టేదావిడే, నీ పిచ్చి కాకపోతే. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.